నమస్తే మంత్రి గారు, నమస్కారం. రండి రండి. ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కోసం మీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. దయచేసి రండి సార్, రండి. చాలా థ్యాంక్స్. బాగుంది, వెరీ గుడ్. క్షమించండి సార్, మేము కొంచెం లేటుగా వచ్చాం. అరే లేట్ అయితే ఏంటి, నో ప్రాబ్లం, బెటర్ లేట్ దెన్ నెవర్. చాలు మాట్లాడేది చాలు. దీనిపైన ఎవరు లోపలికి రాకూడదు, ఎందుకంటే స్థలం ఎవరికి లేదు. అక్కడ చూడడానికి ఉన్నప్పటికీ మనల్ని ఎందుకని లోపలికి రానివ్వలేదు నాకు అర్థం కావడం లేదు. బట్టు అరే గట్టు, నాకేమనిపిస్తుందంటే ఇక్కడ ఏదో ఆపద ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే అదేంటో మనం త్వరగా వెళ్ళి తెలుసుకోవాలి. అరే బట్టు, ఎక్కడికి వెళ్తున్నారు? ఇటు చూడండి. ఆగండి బట్టు, నన్ను చూడండి. కాపాడు బట్టు, నాకు భయంగా ఉంది, కాపాడు. వెళ్లే ముందు కొంచెమైనా ఆలోచించొద్దాం. మీరు ఇందులో ఆలోచించడానికి ఏమీ లేదు. ఇప్పుడు ఆలోచిస్తే నేను బ్రతకను. కాపాడు, కాపాడు బట్టు, నాకు భయంగా ఉంది. కాపాడు, 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 భయంగా ఉంది. ఎక్కడికి వెళ్ళిపోయావు? చెయ్యమండి, జాగ్రత్తగా పట్టుకోండి. మెల్లగా పైకి వచ్చండి. నిదానంగా నిదానంగా రండి, కదలొద్దు. నిదానంగా, మెల్లగా మెల్లగా మెల్లగా, జాగ్రత్తగా రండి. రండి రండి రండి, మనిషి కాదు, మాట్లాడకుండా రండి. స్వాగతం మంత్రి గారు, మీ అందరికీ సుస్వాగతం. అరే నువ్వు పెద్ద అపరాధివి, బంటి కేబుల్వే కదా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? బంటి కేబుల్ యొక్క టేబుల్ మీద ఎప్పుడు డబ్బులు ఉంటూనే ఉండాలి. డబ్బు కాస్త తక్కువ అవడం వల్ల మిగతా డబ్బుని ఏర్పాటు చేసుకోవచ్చని నేను అనుకున్నాను. రేయ్, నువ్వేం చెప్తున్నావు? మీరందరూ బంటి కేబుల్ యొక్క అతిథులు. అటు చూడండి, భోంచేయడానికి అన్ని సిద్ధం చేసి ఉంచాను. బంటి కేబుల్ యొక్క టేబుల్ పైకి 50 కోట్లు వస్తేనే బయటికి వెళ్ళగలరు, అంతవరకు బయటికి వెళ్ళలేరు. బట్టు, మీరేం దిగులు పడకండి. నేను ప్రొఫెసర్ బటావ్ దగ్గరికి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పాను. ఆయన మనల్ని నా కేబుల్ కార్ దగ్గరికి తీసుకెళ్ళగలరు. అలాగా? ఇదిగో ఇన్స్పెక్టర్ సార్ వచ్చేస్తారు. వెనక్కి వెళ్ళు. ఎక్కడ నేరస్తులు? ఎక్కడ? అరే అలా చూడండి, అదిగో అక్కడ ఉన్నారు. ఎక్కడున్నారు? త్వరగా చెప్పండి, నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకోవాలి. ఆగండి ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? తొందరపడకండి, ఆగండి. అరే ఇన్స్పెక్టర్ గారిని ఎవరైనా త్వరగా పట్టుకోండి. నన్ను ఎందుకు ఇలా ఆపేశావు? నువ్వెందుకు నా మార్గానికి అడ్డొచ్చావు? నువ్వేమనుకుంటున్నావు? ముందు ఇతన్ని పట్టుకోండి, ఇతనే నేరస్తుడు. ఇతను ముద్దాయి కాదు, అసలైన ముద్దాయి ఆ కేబుల్ కార్ లో ఉన్నాడు. ఎక్కడ? వాళ్ళని నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి పట్టుకుంటాను. హలో ప్రొఫెసర్ బటావడేకర్. టింకిల్ టింకిల్ లిటిల్ స్టార్, చూడండి నా సృష్టిని. మీరు నన్ను పిలిచారు, నేను ఇక్కడికి వచ్చేసాను. నా సృష్టిని కూడా తీసుకొచ్చేసాను. మాకు ఆ కేబుల్ కార్ లో ఏదో సమస్య ఉందని అనుమానం వచ్చింది, అందుకని మేము కేబుల్ కార్ లోపలికి ఎలాగైనా వెళ్ళాలి. ఏంటి అనుమానంగా ఉందా? టీవీ చూడలేదా? బంటి కేబుల్ మంత్రిని బంధించేశాడు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. మొత్తం
50 కోట్లు అడుగుతున్నాడు, ఏం చేయాలి? అది లెక్క. నేను అప్పుడే చెప్పాను కదా నాకు అనుమానంగా ఉందని. నా 6th సెన్స్ ఇంతవరకు నన్ను ఎప్పుడు ద్రోహం చేసిందే లేదు తెలుసా. చూస్తారండి, నా వెనక్కి వచ్చేయండి. అరే రే, ఇందులో మీరు కూర్చొని ఎగురుకుంటూ ఆ కేబుల్ కార్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. థ్యాంక్ యూ ప్రొఫెసర్. రండి పట్టు. వెల్కమ్ వెల్కమ్, ఆల్ ది వే. ఇన్స్పెక్టర్ మన్మాని ఆన్ డ్యూటీ. నేను తాగేది వడ కట్టనిటి. మీరేంటి హడావుడిగా ఇందులోకి ఎక్కడికో పారిపోబోతున్నారు? మంత్రిని కిడ్నాప్ చేసింది మీరే కదా, కిందకి దిగండి. మన్మాని సార్, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కిడ్నాప్ చేసింది మేము కాదు, మేము ఆయన కాపాడడానికి వెళ్తున్నాం. అరవకండి, నేనేమన్నా తెలివి లేని బుద్ధి తక్కువ వాడిని అనుకుంటున్నారా మీరు? You are under arrest. పారిపోవాలని ప్రయత్నించారంటే మిమ్మల్ని నేను పరిగెత్తుకుంటూ వచ్చి పట్టుకుంటాను. కానివ్వండి పట్టు, మనం ఏం చేయగలమో ఆయనకి చేసి చూపించండి. అలాగే. ఓకే, ఇట్స్ షో టైం. అరే మన ఆధార్ కొట్టాలి, ఓకేనా? వాళ్ళని ఆపండి, నేను చెప్తున్నాను, వాళ్ళని ఆపండి. నేనే ఆపుతా. వద్దు వద్దు వద్దు, ఆపండి. అయ్యో, ఏమవుతుంది? అయ్యో, ఆపండి. ఆపండి, ఎక్కడికి వెళ్తున్నారు? పట్టు, అసలు మీరేం చేస్తున్నారు? నేను బాగా గాలిపట వదులుతానని మా నాన్న చెప్పేవారు. అదే ఇప్పుడు చేస్తున్నాను బట్టు. చూసావా ఎంత అద్భుతంగా చేస్తున్నానో? నువ్వు ఎంజాయ్ చేయగట్టు. ఎవరైనా నన్ను కాపాడండి. పట్టు, చాలు, కిందకి దింపండి, నేను నడుపుతాను. అలాగా, ఓకే. అరే, నన్ను ఎవరైనా కాపాడండి, నేను వెనకే ఉన్నాను. చమక్ సింగ్, నాకు టీ తీసుకురా. వెంటనే తీసుకుంటూ వస్తున్నాను సార్. పట్టు, స్టీరింగ్ ని నాకు అప్ప చెప్పండి. ఆ? ఇదిగో. అరవద్దు. మన్మాని సార్, మీరు ఎందుకని ఇంత కష్టపడి ఇక్కడికి వచ్చారు చెప్పండి? కబురు పంపిస్తే మేమే వచ్చేవాళ్ళం కదా. అరవకు, నీ వల్ల ఈరోజు నేను చనిపోతూ బతికిపోయాను. నన్ను ఇక్కడి నుంచి వెంటనే తీసుకెళ్ళిపో, లేదంటే హలో బాడీ, ఒంటరిగా తింటున్నావే, కొంచెం తేనె నాకు ఇవ్వచ్చు కదా? జాగ్రత్త, బాగానే కదా ఉండేవాడివి. బాగానే మాట్లాడుతున్నాడు. షేర్ అడుగుతున్నాడు కాబట్టి నేను ఇస్తా. ఒంటరిగా ఉండడం వల్ల నాకు విసుగ్గానే ఉంది. సరే, ఏదో నాకు తోడు దొరికిందిలే. ఇదిగో, నువ్వు కాస్త తిను. టింగ్ టాంగ్, టింగ్ టాంగ్. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే రే, మర్చిపోయాడా? టింగ్ టాంగ్, అది ఎలుక బంటి. అక్కడి నుంచి పారిపోండి. పరిగెత్తండి పరిగెత్తండి పరిగెత్తండి.
మేము ఎలాగోలా పరిగెత్తి తప్పించుకుంటాం, కానీ మీరేం చేస్తారు మన్మాని సార్? అరవకు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు మన్మాని ఎంత వేగంగా పరిగెడతాడో మీ అందరికీ తెలియాలి. తప్పుకోండి. అరే గట్టు, నా సక్సెస్ సెన్స్ ఏముంటుందంటే ఇక్కడ ఏదో సమస్య రాబోతుంది, జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ బట్టు. అసలు నాకు ఆ విషయం తెలియదే. అరవద్దు. రండి. అరవద్దు. ఎలుగుబట్టు కాపాడండి. ఇదెటు పైకెక్కలేదులే. అలాగా గట్టుబట్టు సార్, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? హాయ్, హౌ ఆర్ యు? గట్టు ఏంటిది? మనం అందరం దీని మీద ఎక్కినందువల్ల ఏమవుతుందో నువ్వు చూడు. అరవద్దు. నా నడు మొత్తం ఇరిగిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను జైల్లో పెట్టేస్తాను. ఇన్స్పెక్టర్ గారు, మీకేం కాలేదు కదా? కేబుల్ కార్ లోపలికి ఎలా వెళ్ళాలో నాకు ఉపాయం వచ్చింది. మాకు మీరు సాయం చేస్తారా? ఏం జరిగిందంటే మంత్రి గారిని కేబుల్ కార్ లో బంధించి ఉంచారు. అందుకని అందులోకి వెళ్ళడానికి మీరే మాకు సాయం చేయాలి. మంత్రి గారిని కాపాడాలి. ఆయన ఇప్పుడు చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. ప్లీజ్ సాయం చేయండి. ఏంటి, మంత్రి గారిని ఎవరు అపహరించారంట? మేమందరం ఖచ్చితంగా మీకు సహాయపడతాం. అదరు కొట్టేశాడు. యా, ఈ బట్టు కూడా గట్టు దగ్గరికి వెళ్ళి తనకి సాయం చేస్తాడు. ఇప్పుడు చూడండి ఇన్స్పెక్టర్ గారు, కమాన్. నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. అందరికి హాయ్. బట్టు, ఎందుకని మీరు ఇక్కడికి వచ్చారు? గట్టు, నేను నీకు సహాయం చేద్దాం అనుకున్నాను, అందుకే ఇంత దూరం నీ కోసం వచ్చాను, కానీ పట్టాను. హాయ్ ఎవ్రీవన్. నాయనో, భయంకరంగా ఉన్నారు. మనం ఒక ఐడియా చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ ఫైట్ చేద్దాం. బ్యాక్ టు బ్యాక్ బాగుంటుంది. నేను బ్యాక్ లో ఉంటాను, నువ్వు వెళ్ళి ఫైట్ చెయ్యి. సరే అయితే రండి, ఫైట్ చేద్దాం. ఇక్కడ ఎవరైనా నాకు ఒక కప్పు టీ ఇస్తారా? టీ లేకుండా ఉండలేను నేను. మన్మాని సార్కి టీ ఇవ్వండి. గట్టుబట్టు, మీ ఇద్దరి వల్ల నాకు ఆటంకం వస్తుందని మిమ్మల్ని కేబుల్ కారులోకి రానివ్వలేదు. మీ గురించి నాకు బాగా తెలుసు గట్టుబట్టు, కానీ మీ ఇద్దరికి మొండితనం చాలా ఎక్కువ. పిలవని పేరంటానికి ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా వచ్చేస్తూ ఉంటారు. అతిథులారా, వెళ్ళండి వెళ్ళండి, ఓ పట్టు పట్టండి. యాహూ! వా, కమ్ ఆన్.
ఎవరైనా ఉన్నారా? దమ్మున్న మగాడు ఉంటే నా ముందొచ్చి నిలబడండి, చూసుకుంటాను. ఇక్కడ ఏమైనా కోతులాడుతున్నాయా? వెళ్ళండి, కొట్టండి, కొట్టండి, బాదండి. నేనేమో ఊతునంటే వీళ్ళు నిజంగానే వస్తున్నారేంటి? ఓరి నాయనో, గట్టు నువ్వే చూసుకో, నేను ఇక్కడ ఉంటాను. నేను ఫుల్ పర్మిషన్ ఇస్తున్నాను, నువ్వే వాళ్ళని వెళ్ళి చూసుకో. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఇదిగో తీసుకోండి. థ్యాంక్ యూ. అరే బంటి గారు, మీరు వచ్చేయండి. ఈ ఫైటింగ్ అంతా నార్మల్ అండి, బోన్ చేయొచ్చు కదా. ఇట్స్ లంచ్ టైం. మీరనే దానిలో కూడా అర్థం ఉంది. బంటి టేబుల్ లాగా ఈ బంటి కడుపు కూడా ఎప్పుడు నిండే ఉండాలి. అవును, ఇది మధ్యాహ్న భోజన సమయమే. ఏటీఎం లో వచ్చే నోటులాగా ఏంటి ఇలా వరుసగా నిల్చున్నారు? భోజన సమయం నా ఒక్కడికే. మీరందరూ వెళ్ళి జగడం చేయండి. సూపర్ ఓకే, ఇప్పుడు అందరూ రండి, వచ్చి మీ ప్లేట్లను తీసుకెళ్ళండి. రండి. పళ్ళాలతో ఆడుకోవడం కాకుండా జగడం చేయండి. మీ చేతులతో జగడం చేయండి. నిన్ను నేను వదిలిపెట్టాను. ఇదిగో వస్తున్నా. జరగండి, నన్ను క్షమించండి. నేనే నేరస్తుణ్ణి. నన్ను క్షమించండి సార్. మర్యాదగా లొంగిపోండి, లేకపోతే మీ డబ్బు మొత్తం బయటకు విసిరేస్తాను. జాగ్రత్త. అయ్యయ్యో, నా డబ్బు! బంటి టేబుల్ మీద డబ్బు లేదంటే మీ అందరిని నేను చంపేస్తాను. ఇదిగో చూడండి. నా మిత్రుడే కొడతారా? బట్టు, ఇది వడ కదా? ఇది పెరుగువాడా? ఇదిగో చట్నీ. గట్టు, త్వరగా చట్నీ తీసుకో. చట్నీ కావాలా? నేను ఇప్పుడు నిన్ను చట్నీ చేస్తాను చూడు. నొప్పిగా ఉంది. ఎంత ధైర్యం ఉంటే నా మిత్రుడే కొడతారు. ఇక మీదట ఎప్పుడు నా మిత్రుడిపై దాడి చేయాలని ప్రయత్నించకండి, ఓకే? మీరు చెప్పేది వింటుంటే అన్ని తప్పులు నేను చేసినట్టే ఉంది. చాలా జాగ్రత్తగా నేను అందరినీ అపహరించాను. ఎవరికి ఏ ఇబ్బంది పెట్టలేదు. అందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేశాను. 50 కోట్లు మాత్రమే నేను అడిగాను. అదంతా ఇచ్చుండేలాగుంటే ఇదంతా జరుగుండేది కాదే. అసలు ఏమి జరుగుండేది కాదు. మీ ఇద్దరే మధ్యలో దూరి నా పథకాన్ని చెడగొట్టేశారు. ఎక్కడికి వెళ్ళినా అందరినీ కొడుతున్నారు, వస్తువుల్ని విరగొడుతున్నారు.
మన్మాని సార్, వీళ్ళందరినీ ఖైదు చేయండి. గట్టు బట్టు యు ఆర్ అండర్ అరెస్ట్. రేయ్ ఇన్స్పెక్టర్ మన్మాని, సార్ నేను ఊరికే సరదాగా అన్నాను. ఐ బంటి కేబుల్ యు ఆర్ అండర్ అరెస్ట్. పద. థ్యాంక్ యూ గట్టుబట్టు, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరిద్దరూ మీ ప్రాణాల్ని పణయపెట్టి మా ప్రాణాల్ని కాపాడారు. థ్యాంక్ యూ. అరే మంత్రి గారు, బట్టు ఏమంటున్నాడంటే లంచ్ మనం చేయలేదు కాబట్టి డిన్నర్ కి ప్లాన్ చేద్దామా అని అడుగుతున్నాడు.